Please subscribe to Filmy Beat and One India. Please subscribe to Filmy Beat and One India. Please subscribe to filmybeat.com. Hi everybody. Please do subscribe to Filmy Beat Telugu. Hi. వెల్కమ్ టు ఫిల్మీ బీట్ తెలుగు. డాలర్స్ డ్రీమ్స్ కోసం ఏలూరు నుండి అమెరికా వెళ్లిన శేఖర్ కమల రీల్స్ డ్రీమ్స్ కోసం అమెరికా నుంచి హైదరాబాద్కు వచ్చేశాడు. పిజ్జాలు, బర్గర్ బోర్లు కొట్టి ఆవకాయ రుచి కోసం కన్న భూమికి వచ్చి కాఫీ లాంటి ఆనందనిచ్చాడు. కాంక్రీట్ జంగల్ను వదిలిపెట్టి మట్టి గుబాలింపుల్ని ప్రేమిస్తూ గోదావరి పరవళ్లు చూపించాడు. స్వచ్ఛమైన స్నేహానికి పడి చస్తాడు కాబోలు హ్యాపీ డేస్ ను ఆవిష్కరించాడు. శేఖర్ రాకతో తెలుగు తెరపై చాలా మారిపోయాయి. సహజత్వం చూసే అవకాశం, అదృష్టం దక్కింది. కానీ మధ్యలో కొంత గ్యాప్ తీసుకున్నాడు. 3 ఏళ్ల విశ్రాంతి నుండి ఆకలితో లేచాడు. నెమ్మదైన అబ్బాయికి దూకుడైన అమ్మాయిని జోడీ చేసి ఫిదా చేశాడు. ఫిదాలో కథ చెప్పుకోవడానికి ఏమీ లేదు. సహజంగా నడిచే రోజుల్లో జీవితంలో కథ ఉండదు. సంఘటనలు, భావోద్వేగాలు, అలకలు, కవ్వింతలు, కలలు ఉంటాయి. ఫిదాలో కూడా అవే ఉన్నాయి. ఒక నెమ్మదైన అబ్బాయి ఆలోచించి అరుస్తాడు. ఒక దూకుడైన అమ్మాయిక అరిచి ఆలోచిస్తుంది. ఇద్దరికీ ఒకరిపై మరొకరికి చెప్పలేనంత ప్రేమ. అమ్మాయి తొందరపాటు వల్ల ఆ ప్రేమ పుట్టగానే చచ్చిపోతే అబ్బాయి ఆ ప్రేమని బ్రతికించుకోవడానికి కాస్త టైం తీసుకుంటాడు. ఈలోగా ఆ అమ్మాయి ఆలోచిస్తుంది. ఆ అబ్బాయేమో నచ్చజెబుతాడు. ఇద్దరూ మళ్లీ ప్రేమించుకుంటారు. కథ చెప్తే ఇంతే. కానీ మధ్యలో ఎన్నో భావోద్వేగాలు, ఎన్నో అలకలు, ఎన్నో కవ్వింతలు మనసుల్ని పిండేస్తాయి. ఉక్కిరి బిక్కిరి చేస్తాయి. గిలిగింతలు పెడతాయి. మొహంలో ఎప్పుడూ చిరునవ్వును ఉండేలా చూస్తాయి. మొత్తానికి ఫిదా చేస్తాయి. భానుమతి హైబ్రిడ్ క్వాలిటీ, ఒకే పీస్. సాయి పల్లవిని భానుమతిగా చూస్తే నిజమే అనిపిస్తుంది. తెలంగాణ పల్లెటూరికి పరికిని వేసినట్టుంది. తెలంగాణ యాసకి, సొగసుకి ఆడదనం అబ్బినట్లు ఉంటుంది. తెరపై ఆమె నవ్వుతుంటే మనసులో మొటికలు విరుచుకోవాల్సిందే. ఇలాంటి అమ్మాయి నాకు దొరికితేనా అని కుర్రాలు అనుకుని తీరుతారు. పల్లవి బాపు బొమ్మ కాదు, హీరోయిన్ మెటీరియల్ అంతకన్నా కాదు. కానీ తెలిసిన అమ్మాయిలా, మనింటి అమ్మాయిలా అనిపిస్తుంది. అదొక్కటి చాలదు మలయాళం నుంచి వచ్చిన మనమ్మాయి అనుకోవడానికి. భానుమతిగా సాయి పల్లవి నటించలేదు. పరకాయ ప్రవేశం చేసింది. జ్యోతిక చంద్రముఖిలా మారిపోయినట్టు సాయి పల్లవి భానుమతిగా పూర్తిగా మారిపోయిందంతే. ఈ అమ్మాయిది తెలంగాణ కాదు, అసలు తెలుగమ్మాయే కాదు అంటే నమ్మలేనంతగా మారిపోయింది. క్లోజప్ షాట్ లో ఆమె ముఖంపై మొటిమలతో ఎర్రగా కందిపోయిన బుగ్గలు కనిపిస్తాయి. అయినా కూడా ఆ మొటిమలు తెగ నచ్చేస్తాయి. అంత బాగుంది సాయి పల్లవి. సాయి పల్లవి వరుణ్ తేజ్ కి సరైన జోడీనే కాదు. తాటి చెట్టు ముందు తులసి మొక్క. మేడ్ ఫర్ ఈచ్ అదర్ ఎలా అవుతుంది? కానీ ఇద్దరి మధ్య పండిన కెమిస్ట్రీలో ఎన్నో ఉన్నాయి. హీరోయిన్ హీరోని దూరం చేసుకుంటున్నా, హీరో హీరోయిన్ ని దూరం పెడుతున్నా ప్రేక్షకుడి గుండెలు కదిలిపోతుంటాయి. మన తెలుగు సినిమా ప్రేమ కథల్లో ప్రేమ తప్ప అన్నీ కనిపిస్తుంటాయి. శేఖర్ కమల ఆ పైత్యానికి పడిపోలేదు. అందుకే ఫిదాలో ప్రేమే కనిపించింది. లవ్ స్టోరీ చూసి కెమిస్ట్రీ గురించి మాట్లాడుకుని ఎంతకాలం అయ్యిందో. ఫిదా ఆ లోటు తీరుస్తుంది. ప్రేమ కథలో కథ లేకపోయినా పర్వాలేదు, ప్రేమ ఉండాలి. ఆ ప్రేమ ఈ సినిమాలో కావాల్సినంత ఉంది. తన ప్రేయసి కోసం కలని, ఉన్న ఊరుని, తన ప్రపంచాన్ని వదిలి వచ్చేసే ఓ ప్రేమికుడంత ఉంది. అందుకే ఫిదా ప్రత్యేకంగా కనిపిస్తుంది. బహుశా పాత్రలో ఉన్న గొప్పదనం అలా అనిపించేలా చేసిందేమో. వరుణ్ తేజ్ మరో 10 ఏళ్లు ఈ సినిమా గురించి చెప్పుకోవచ్చు. శశికాంత్ పాటలు చాలా బాగున్నాయి. ఫస్ట్ హాఫ్ ఏసీ బస్సులో ప్రయాణంలో ఉంటే, సెకండ్ హాఫ్ రైలు ప్రయాణంలా అక్కడక్కడ కాస్త కుదుపులతో ఫిదా చేసేలా ఉంటుంది. శేఖర్ కమల ఆనంద్ కు రూపనిచ్చాడు. రాముడికి సీతనిచ్చాడు. వరుణ్ కి భానుమతినిచ్చాడు. టాలీవుడ్ కి సాయి పల్లవినిచ్చి ఫిదా చేసేశాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫిల్మీ బీట్ తెలుగు. లైక్ ఇట్, షేర్ ఇట్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్.